భాస్కర్రావు ఆ కాలేజీలో పరిచయం అయ్యాడు. అది ఆ పరిచయం అనేది మేము మిత్రులుగా అనుకున్నాం. తర్వాత ఆ మిత్రతత్వం తర్వాత ఏమైందంటే బంధు అంటే ఇప్పుడు నేను వీడికి ఎలా వచ్చానంటే బంధుమిత్రుల కలయికలో వచ్చేసాను. ఫస్ట్ మిత్రుడు, తర్వాత బంధువు, చాలా దగ్గర బంధువు. మా కొల్లూరు ఆడబిడ్డ కొడుకు, మా ఇంటి పేరు కొల్లు, మా కొల్లూరు ఆడబిడ్డ కొడుకు భాస్కర్రావు గారు. ఆ 91 నుంచి స్టిల్ ఈ రోజు వరకు 2024 వరకు కూడా ఉన్నాం. మీ ఒక నలుగురు ఉండేది. ఇప్పుడు మా ఎస్వి కాలేజీ ప్రిన్సిపాల్ సార్ సైదే సార్ వస్తున్నాడు. భాస్కర్రావు గారి పెళ్లి చూపుల నుంచి మొదలు పెడితే మీ యొక్క నలుగురం కూడా పెళ్లి కూడా అందరు పెళ్లి చూపులతో మేము చేసుకొని పెళ్లి చేసుకున్నాం. తర్వాత విజయ ఆయన ధర్మపత్నికి వచ్చిన తర్వాత జనరల్ వాళ్ళ ఇంటికి పోతుంటే పట్టువదలని విక్రమార్కురాలుగా బన్నుని వాళ్ళ మేనమామ స్ఫూర్తి తీసుకొని ఏ రోజైనా నేను బన్నుని డాక్టర్ని చేయాలి అనేది విజయకి చాలా కోరిక ఉండేది. ఆ కోరికతో విజయ కోరిక అనేది నెరవేరింది. నాకు బన్ను బాల్యం నుంచి తెలుసు. చాలా బన్ను దాదాపు వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్గా నేను ఉంటున్నా. ప్రతిరోజు నాకు భాస్కర్రావు నైటు 10 గంటలకు ఫోన్ చేస్తుంటాడు, ఎలా ఉన్నావు ఏందని. నేను టీచర్గా మనందరికీ తెలుసు బంధువులకి, నేను హైదరాబాద్లో ఉంటున్నా. ప్రతిరోజు ఖచ్చితంగా 10 గంటలకు ఫోన్ చేస్తుంటాడు, ఎలా ఉన్నావు ఏందనేది. అలా మా ఇద్దరికి అటాచ్మెంట్ ఉన్నది. తర్వాత ఈ భాస్కర్రావు సార్ హెడ్ మాస్టర్ గారిని ఇప్పుడే చూడటం జరిగింది. అది వాట్సాప్లో కానీ వాళ్ళ స్కూల్ది ప్రతిదీ నాకు షేర్ చేస్తున్నారు. బన్ను మొన్న పీజీ జాయిన్ అయ్యేటప్పుడు బాగా ఫోర్స్ చేశారు కాలేజీకి. ఏది మన కళింగ యూనివర్సిటీకి కూడా నాకు కూడా ఫ్లైట్ బుక్ చేసేసి బన్నుని జాయిన్ చేయించి వద్దామన్నారు. కాకపోతే కొన్ని అనివార్య కారణం వల్ల నేను వెళ్ళలేకపోయాను. మా యొక్క ఆశీస్సులు అనేవి బన్నుకి ఎప్పుడు ఉంటాయి. బన్ను నాగేశ్వరరావు ప్రమేయం చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో నీవు ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకుంటున్నావు. ఆ యొక్క లక్ష్యం నీది నెరవేరుతుంది మమ్మీది. భాస్కర్రావుకి సహాయం చేసే గుణమే ఉంది. సహాయం తీసుకునే గుణం కంటే కూడా సహాయం చేసే గుణం ఉంది. కాబట్టి బన్నులో కూడా ఆ లక్షణాలు అలవరుసు ఉన్నాయి. కాబట్టి కొంత షేరింగ్ అనేది ఒక పేద ప్రజలకి ఆ యొక్క వైద్య వృత్తిలో కూడా ఖచ్చితంగా అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా యొక్క ఆశీస్సులు అందించుకుంటూ నేను